యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం ఉపదేశం అంగీకరించువాడు. దేవుని ప్రతి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచువారంట జీవ మార్గంలోకి వెళ్తారంట. ఈ రోజులలో వాక్యాన్ని ధ్యానిస్తున్నాము కానీ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. మనం చేసే తప్పు ఏంటంటే, మొట్టమొదటి తప్పు వాక్యాన్ని చదువుతున్నాం. కొంతమంది అయితే ఒక 10 సార్లు చదివామని చెప్తారు, కొంతమంది 20 సార్లు చదివామని చెప్తారు, పరిశుద్ధ గ్రంథం అంతా చదివామని చెప్తారు. కానీ ఆ యొక్క మాటలను బట్టి, ఆ వాక్యపు మాటలను బట్టి ఒక్కరు కూడా అనుసరించి నడిచేవారు లేరు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటు, ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలోకి వెళ్తాడంట. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటారో ఖచ్చితంగా వారిలో ఒక మార్పు వచ్చేస్తుంది. వాక్యం చదువుతుంటే చాలా చేంజ్ అయిపోతారు. ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఒక మార్పు వచ్చేస్తూ ఉంటుంది. మనం మార్చబడుతూ ఉంటాము. మన మనసులో ఉంటున్న ప్రతి ఒక్క పాప తలంపు ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టగలుగుతాం. చాలామంది చెప్తుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నాలో ఉన్న పాపం పోవట్లేదు, ఇలాగే ఉండిపోతుంది నాలో పాపం, అనేక ఆలోచనలు, అనేక తలంపులు. నువ్వు ఎక్కడో మనసు పెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఎలా ప్రతిఫలం వస్తుంది? నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ వాక్యం చదివితే ఎలా నువ్వు నీలో వాక్యం నిలిచి ఉంటుంది? మన మనసు, దృష్టి, ఆలోచన ముందుగా దేవుని మీద పెట్టినప్పుడు నీలో ఉంటున్న ప్రతిదీ కూడా తొలగించుకోగలుగుతావు. అంతేకాని నీ ఆలోచన, నీ మనస్సు ఎక్కడో పెట్టేసి ఏదో నువ్వు చదువుతున్నాను, బైబిల్ చదవమన్నారు అమ్మగారు అయ్యగారని చదివేస్తే సరిపోదు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసుకోమన్నారనేసి ప్రార్థన చేసుకొని సరిపోదు. ముందుగా నువ్వు చేయవలసినది నీ మనస్సు స్థిరముగా ఉండాలి, నీ మనస్సు దేవునితో ఉండాలి, నీ ఆలోచన దేవునితో ఉండాలి. అప్పుడు నీవు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ హృదయంలో ఫలిస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే ప్రార్థనకి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని లేచిన వెంటనే మీరు ధ్యానించండి, ప్రార్థన చేసుకునండి. ఎన్ని పనులున్నా కానీ ఆ పనులు పక్కకు పెట్టేసేయండి. ఈ 2 మీరు చెయ్యాలి. చేసినప్పుడు ఖచ్చితంగా నీవు మరి సరి చేసుకోగలుగుతావు, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకోగలుగుతావు, దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి నాయన. ఇప్పుడే ప్రభా మీ శక్తి చేత నింపండి నాయన. ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించేవారిగా, ప్రార్థించేవారిగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీలో స్థిరముగా నిలిచి ఉండటం నీ కృప సహాయవి కావరిలరదాస్తి కమాందర వైఖేనివాదిస్తి కావరి మైగ్లీజావాస్తి కమాందర విలీజావాస్తి కావరి మైగ్లోరాదిస్తి కమాందర. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. నీలో ఫలించుటకు, పరిపూర్ణులుగా మార్చబడుటకు నీ కృప సహాయం దయచేయమని యేసు నామం పడుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.